వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అప్డేట్స్ వెంట కావాలనుకుంటే కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో కానీ, పర్సనల్గా గైడెన్స్ కావాలనుకున్న పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కానీ జాయిన్ అయ్యే ఛాన్స్ మీకే ఉంది. డిస్క్రిప్షన్లో వచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా దీని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే, చాలామంది పేరెంట్స్కి వస్తున్న డౌట్స్ ఏంటంటే, వాళ్ళ ఇంటర్మీడియట్ ఇన్స్టిట్యూషన్లో కావచ్చు లేదా బయట కొన్ని గైడెన్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కానీ చూసి చాలామంది ఏంటంటే బెంబేలెత్తిపోతూ ఉన్నారు. మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు దాదాపు వాళ్ళ జూనియర్ కాలేజ్ వాళ్ళైతే ఒక 50 ఎగ్జామ్స్ వరకు వాళ్ళను రెఫర్ చేయడం జరిగింది. మరి ఆల్రెడీ కేఆర్ ముందే చెప్పింది, ప్రముఖమైన యూనివర్సిటీలో మాత్రమే మనం రెఫర్ చేస్తాం. ఉన్న దాంట్లో మెరుగైన ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని కేఆర్ గైడెన్స్ రికమెండ్ చేస్తూ ఉంది. మరి ఖచ్చితంగా మరి కొన్ని యూనివర్సిటీలే మనం అంటే జనరల్గా చాలామంది పేరెంట్స్ యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే, జస్ట్ ఎంసెట్ జేఈ మెయిన్స్ అప్లై చేస్తే సరిపోతుందని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ భావిస్తూ ఉన్నారు. మీరు ఈ ఎంసెట్ జేఈ మెయిన్స్ అడ్వాన్సే కాకుండా ఖచ్చితంగా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ తప్పనిసరిగా అప్లై చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే రేపు మనకు జేఈ మీద హోప్స్ పెట్టుకున్నాం, జేఈలో సక్సెస్ కాలేదు, ఎంసెట్ పైన పెట్టుకున్నాం, ఎంసెట్లో కూడా మనం అనుకున్న ర్యాంకు కొట్టలేకపోయాం. మరి అటువంటిప్పుడు ఈ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, వివిధ ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ కావచ్చు, మనకు డీమ్ యూనివర్సిటీస్ అప్లై చేసినట్లయితే మనకు బ్యాకప్ కోసం ఒకవేళ అక్కడ మనం సీట్ రాకపోయినా ఇట్లాంటి వాటిలలో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విఐటి కావచ్చు, మనకు అమృత కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, మణిపాల్ యూనివర్సిటీ కావచ్చు, కామెడికే కావచ్చు, త్రిబెట్ హైదరాబాద్ కావచ్చు, త్రిబెట్ బెంగళూరు కావచ్చు, బిట్సాట్ లాంటి పరీక్షలు కావచ్చు, ఇట్లా మనకు చాలా ఉన్నాయి. ధీరుభాయ్ అంబానీ డైకాట్ కావచ్చు, లేకపోతే సో మెనీ యూనివర్సిటీస్ ఆర్ దేర్. ఇట్లా ఇంపార్టెంట్ యూనివర్సిటీ చాలా వరకు ఉన్నాయి. సియూటీ కావచ్చు, ఇట్లాంటి కనీసం ఒక 10-15 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్సెస్ అంటే ఇంజనీరింగ్ ఎంట్రన్సెస్ అంటే జేఈ ప్లస్ ఎంసెట్తో పాటు కనీసం ఒక 10-12 ప్రముఖమైన యూనివర్సిటీల పరీక్షలు మనం రాసినట్లయితే బ్యాకప్ కోసం ఉపయోగపడతాయి. అక్కడ మనకు సక్సెస్ కాకపోతే దీంట్లో కూడా మనకు మంచి మెరిట్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమృతాలో మీకు మంచి ర్యాంక్ వచ్చేసింది, వస్తే మీరు స్లాబ్ 1లోనే తక్కువ ఫీజులోనే మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. కోయంబత్తూరు లాంటి దానిలో, లేదా అమృతపురి కానీ, బెంగళూరు కానీ అట్లాంటి ఇన్స్టిట్యూట్లలో జాయిన్ కావచ్చు. విఐటీలో కూడా మీరు మంచి ర్యాంక్ సాధించారనుకోండి, మీకు వేలూరులో కానీ, చెన్నైలో కానీ, అమరావతిలో కానీ ఇట్లా మీరు తక్కువ స్లాబ్లోనే మీరు జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇవి బ్యాకప్ కోసం తప్పకుండా కొన్ని ఎంట్రన్స్ అయితే అప్లై చేయండి. మీరు బిట్సాట్ లాంటి వాటికి అప్లై చేయడానికి కొంత వెనకాడుతూ ఉన్నారు, ఫీజు ఎక్కువ ఉందని చెప్పేసి. ఫీజు ఎక్కువ ఉన్నా అవి దాదాపు ఒక టాప్ మిడిల్ ఐఐటి స్థాయి గల విద్యా సంస్థలు. మరి త్రిబెట్ హైదరాబాద్ అంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. మరి దానికి కూడా అప్లై చేసి ఎంట్రన్స్ యొక్క టచ్ చేయడం ద్వారా విద్యార్థి కొంత నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఒక దాంట్లో మన స్టూడెంట్ అయితే సక్సెస్ అవుతాడు. కాబట్టి లిమిటెడ్ ఆప్షన్స్ కాకుండా కొంత అందులో కూడా అన్నీ మనం ఏది పడితే అది అప్లై చేయమని చెప్పట్లేదు. టాప్ 10-15 యూనివర్సిటీస్ అయితే మీరు టాప్ 10-15 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే తప్పనిసరిగా అప్లై చేయండి. మనం 10-12 అయితే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాం. అవి కూడా మీకు ఆల్రెడీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఇంకా ఏమైనా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఫస్ట్ ఫేజ్ అయ్యాయి, కొన్ని ఫస్ట్ ఫేజ్ రన్నింగ్లో ఉన్నాయి, కొంత ఇంకా డేట్ ఉంది. కొంతవరకు మనకు జేఈ మెయిన్స్ సెషన్ 1 తర్వాత చూసిన తర్వాత కూడా మనం స్టెప్ వేసుకోవచ్చు. జేఈ మెయిన్స్ సెషన్ 1లో మన యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ అని ఇవన్నీ బేరీజ్ వేసుకుని మనకు అవకాశాలు ఎక్కువ ఉండడం కోసం డెఫినెట్గా కొన్ని జేఈ ఎంసెట్తో పాటు మిగతా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కానీ తప్పనిసరిగా అప్లై చేస్తే మంచిదని మన యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.